వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 13 బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. బిల్డింగ్ ఫైనలైజేషన్ స్కీమ్ లో చట్ట సవరణ, నాలా చట్టం రద్దు ప్రతిపాదించే చట్టానికి ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరుతో వైఎస్ఆర్ పేరు తొలగిస్తూ చట్ట సవరణ చేపట్టనుంది. స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితా సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులకు జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ విచారిస్తోంది. 2 రోజుల కస్టడీకి తీసుకున్న సిట్ శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరం జైలు నుంచి విజయవాడకు తీసుకొచ్చింది. సిట్ కార్యాలయంలో అధికారులు ఆయన విచారిస్తున్నారు. వివిధ అంశాలపై సమాధానాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. కుంభకోణంలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు సిట్ గుర్తించిన విషయం తెలిసిందే. శనివారం కూడా మిథున్ రెడ్డి విచారణ కొనసాగనుంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి వెళ్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహర్ తెలిపారు. ఇక్కడి ప్రగతికి సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా అండగా ఉన్నారని చెప్పారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు గోదావరి జలాలకు తీసుకొచ్చినట్టు వివరించారు. నియోజకవర్గంలోని చెరువులన్నీ నిండాయన్నారు. కాలువల్లో పూడికి తీయించి మరమ్మతులు చేసి సాగునీరు అందించినట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి సహకారం వల్లే అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, స్టేషన్ గన్పూర్ ప్రజలతోనే ఉంటా, ప్రజల కోసమే పనిచేస్తానని కేసీఆర్ గత ప్రభుత్వంలో 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారన్నారు. తెలంగాణలో గతంలో ఓ డొనాల్డ్ ట్రంప్ ఉండేవారని, ఆయన పాలన నచ్చక ప్రజలు ఆయన ఓడించి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ట్రంప్ లాంటి వ్యక్తుల ఆటలు ఎక్కువ రోజులు సాగవని, వారు రాత్రి కలలో అనుకున్నది పగలు అమలు చేస్తుంటారు. ట్రంప్ ఒక రోజు మోడీ తన మిత్రుడు అంటారు, మరుసటి రోజే భారత్పై 50% సుంకాలు విధిస్తానని బెదిరిస్తారని రేవంత్ విమర్శించారు. కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి మరోమారు వార్తలకెక్కారు. తన నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఓ వృద్ధ మహిళతో దురుసుగా మాట్లాడి మరో వివాదంలో చిక్కుకున్నారు. సిపిఎం నేతల ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలున్న కరువన్నూర్ సహకార బ్యాంకు కుంభకోణంలో పలువురి డిపాజిట్లు చిక్కుకుపోగా దీనిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి సురేష్ గోపిని కలిసిన ఆనందవల్లి అనే మహిళ తన డిపాజిట్ సొమ్ము తిరిగి ఇప్పించడంలో సహకరించాలని కోరారు. దీనికి సురేష్ గోపి స్పందిస్తూ, వెళ్లి మీ మంత్రికో ముఖ్యమంత్రికో చెప్పు, ఎక్కువగా మాట్లాడొద్దు అంటూ దురుసుగా ప్రవర్తించారు. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించిన ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొందరు అధికారులతో పాటు తన మంత్రివర్గ సహచరులతో కూడా మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని ఇప్పటికీ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అధికారులు రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగా చేసే కార్యకలాపాలతో తమకు సంబంధం ఏంటని వారు ప్రశ్నించారు. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల్ని మరో 2 రోజులు పెంచామని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని, టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారని, వారి కోరిక మేరకు విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకు దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించామంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. దసరా సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 50% అదనపు ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు ప్రకటించడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేశారు. పండుగలు వస్తే చాలు ఆర్టీసీ బస్ ఛార్జీలు అడ్డగోలుగా పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతూ ఉండటం సిగ్గుచేటని, పల్లె వెలుగు సహా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధీనంలో ఉండే శాఖపై తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చాలా నిర్లక్ష్యంగా, అసలు ఉందా లేదా అన్నట్లు తయారైందని బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పీసీబీ గానీ, అందులో ఉండే టాస్క్ ఫోర్స్ గానీ, మెంబర్ సెక్రటరీ గానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్లు కనిపించట్లేదని తేల్చి చెప్పారు. ఏదైనా పని కోసం వెళ్తే డిప్యూటీ సీఎం పేరు చెబుతున్నారని మండిపడ్డారు. గతంలో యాత్ర 2 సినిమాకు రాష్ట్ర డిజిటల్ కార్పొరేషన్ నిధులు ఇవ్వడంపై శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు దూలిపాళ్ల నరేంద్ర, కూన రవికుమార్ ప్రశ్నలు లేవనెత్తగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ సినిమాకు నిధులు ఇచ్చారని, విజిలెన్స్ విచారణలో ఆ విషయం వెల్లడైందని మంత్రి పార్థసారథి తెలిపారు. తదుపరి విచారణ సిఐడికి అప్పగించామన్నారు. ఈ వ్యవహారంలో తప్పు జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై శాసనసభాపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. డిజిటల్ కార్పొరేషన్ నిధులు 50 కోట్ల మేర పక్కదారి పట్టించారని దూలిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఇవి ఇప్పటివరకున్న స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.